వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పూర్తి అబద్ధపు మాటలతో అసత్య ప్రచారపు పునాదులపై తెలంగాణ ప్రభుత్వపు గద్దెనెక్కి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేశామని రైతాంగాన్ని నట్టేట ముంచిందని ఎమ్మెల్యే వివేకానంద ఎద్దేవా చేశారు. కుత్బుల్లాపూర్లోని గండిమైసమ్మ శాఖ సహకార సంఘం బ్యాంకు ముందు బౌరంపేట్ దుండిగలికి చెందిన రైతులు తమ నిరసన తెలిపారు. ఈ బ్యాంకులో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మంది రైతులకు 4.30 లక్షలు మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మిగతా 618 మంది రైతులకు 2.95 కోట్ల రుణాలను మాఫీ చేయాలని, చేయలేని ఎడల మోసపూరిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి గద్దె దిగాలని ఎమ్మెల్యే అన్నారు. డిసెంబర్ 9 నుండి ఆగస్టు 15లోగా తెలంగాణ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాయమాటలు చెప్పిన రేవంత్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గం వ్యాప్తంగా కేవలం 5% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. పైన బోర్డు నుంచి తీసుకోరే అందరూ ఆపురు తమ్ముడు రైతు బంధు వస్తూ ఉండే, అది ఎక్కడో పోయింది. ఆ రోజు ఎలక్షన్లో ప్రచారంలో అన్నాడు, అరే డిసెంబర్ 9 వరకు ఆగండి, 10,000కి ఎకరా అయింది, 15,000కి ఎకరా చేస్తా అని చెప్పినాడు. 15,000 దేవుడికి ఎవరు కానీ ఉన్న 10,000 కూడా వేయలే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇంత అన్యాయం చేసినాడు, ఇంత మోసం చేసినాడు రైతులని, రైతాంగాన్ని. రాష్ట్ర అన్ని కూడా అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అవినీతి పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే, మీరిచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయండి. మేము అప్పుడే చెప్పిన కండిషన్స్ ఏం పెట్టుకోకుండా వేయాలని చెప్పేసి, కొన్నిసారి వైట్ రేషన్ కార్డు అని చెప్పినారు, కార్డు అవసరం లేదని చెప్పినారు, పాస్బుక్ ఒకటే ఉంటే సరిపోతా అని చెప్పినారు. మళ్ళీ ఏం నిబంధనలు పెట్టారు అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇది చాలా అంటే చాలా తీవ్రంగా అన్యాయం. 634 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 14 మందికి రుణమాఫీ కావడం అనేది ఇంత అన్యాయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడలేదు. రైతులే చెప్తా ఉన్నారు, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చిన మాట ప్రకారం అందరి రుణాలు మాఫీ అయినాయి, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎట్టా, మేము చిన్న రైతులమే, చిన్నవి కూడా కాలేదు, 50,000 60,000 కాలేదు. కాబట్టి చాలా క్లియర్గా లెక్కలతో పాటు ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి రైతు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే రైతులకు అండా. ఎప్పటికైనా గడిచిన 10 సంవత్సరాలుగా చక్కటి పరిపాలన అందించి రైతులని కడుపులో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా మా బాధ్యత, విపక్ష పార్టీ ఉన్నాం, అపోజిషన్ పార్టీ ఉన్నాం, మా బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వంచి వారిచ్చిన వాగ్దాన్ని నిలబెట్టే వరకు పోరాటం చేస్తాం, రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, మా బౌరంపేట సంబంధించినటువంటి మిగిలిపోయిన రైతులందరూ కూడా ఇంకా 2,95,00,000 రావాలి, తక్షణం పైసలు రిలీజ్ చేసే వరకు కూడా మేము పోరాటం ఆపమని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు దూలపల్లి వ్యవసాయ సహకార సంఘంలో మరి రైతులందరూ కూడా రుణాలు తీసుకున్నారు, రుణమాఫీ చేస్తారని చెప్పి ప్రభుత్వము వాగ్దానాలు చేసింది. మరి 3వ విడత కూడా అయిపోయింది. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి అబద్ధాల పునాదుల పైన మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం అంతా కూడా బయటపడ్డది. ఈరోజు మా బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మరి సుమారు 632 మంది రైతులు రుణాలు తీసుకుంటే
దాంట్లో దాదాపు 624 మంది అందరూ కూడా అర్హులే. అంటే 624 మంది రుణాలు తీసుకున్న రైతులలో కేవలం మాఫీ అయింది 14 మందికే. 622 మంది రైతులలో రుణమాఫీ తీసుకున్న రైతులలో మాఫీ అయింది కేవలం 14 మందికే. దాదాపు ఈ యొక్క బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 3 కోట్ల రూపాయలు, దాదాపు 3 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటే మాఫీ అయింది ఎంత అంటే 4,30,000 రూపాయలు. ఇంకా మాఫీ కావాల్సింది దాదాపు 2,95,00,000 రూపాయలు ఇంకా మాఫీ కావాల్సింది. ఈరోజు మా రైతులందరూ కూడా మన ప్రభుత్వం ఏమో మాఫీ అయిపోయింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఛాలెంజ్లు వేస్తూ ఉన్నారు, రాజీనామా చేయాలంటున్నాడు, బట్టలు ఇస్తా అంటున్నాడు. మరి మాఫీ కాలే, మా పైసలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మా రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడ సహకార బ్యాంక్ వచ్చి అడుగుతూ ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రైతుల పక్షాన. తక్షణము మీరు పెండింగ్లో ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేయాలి. మా దగ్గర రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇప్పుడు కూడా దాదాపు చాలామంది, అంటే కేవలం 10% కూడా కాదు, ఒక 5% మంది కూడా మాఫీ కాలేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక తీరుని మేము ఎండగడుతూ ఉన్నాం. ఇంత బట్టబయలు రైతులు వచ్చి ప్రత్యక్షంగా అడుగుతూ ఉన్నారు. మీ గతంలో కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు రుణాలని మాకు మాఫీ అయినాయి, ఎవరికి ఇబ్బంది కాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు కాలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రుణమాఫీ కేవలం ఒక 35% నుంచి 40% మందికి మాఫీ చేసి సంపూర్ణంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి పచ్చి అబద్ధాలు, మోసపూరితంగా వివరిస్తూ ఉన్నారు. రైతులని అన్యాయం చేస్తూ ఉన్నారు, రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. ఎలక్షన్స్ అప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. వారి నమ్మకపోతే దేవుని పైన ప్రమాణాలు తిని ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాల పైన, అక్కడ దేవుళ్ళ పైన ప్రమాణం వేసి నన్ను నమ్మండి, ఆగస్టు 15 తారీఖు లోపల మీ రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పినాడు. ఈరోజు దానికి సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తా అని చెప్పినాడు, ప్రభుత్వం రాగానే రుణమాఫీ ఒక సంతకం చేస్తా అని చెప్పినాడు. మళ్ళీ దాన్ని ఆగస్టు 15 తారీఖు వరకు తీసుకొచ్చినాడు. దీనికి ఏం సమానం చెప్తారు? అది కూడా చేయలేదు, చేసినా కూడా తూతు మంత్రంగా మీద చేస్తారు. కాబట్టి ఇమీడియట్గా ఈ రుణాలన్నీ కూడా మాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకి అండగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం, నిద్ర ఓనీయం, పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అంతే.